విందో ఇంతకుముందు మనం చెప్పినట్లుగా ఎక్కడైతే ఈ పెన్సిలిన్ తయారీ చేస్తున్నటువంటి దగ్గర అక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది ఇక్కడ మమ్మల్ని ప్రాణాలు తీసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే చాలామంది అనారోగ్యాల పాలయ్యాము, గర్భిణీలు పోతున్నాయి మహిళలకి, ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటి నుంచి రక్షణ కల్పించాలని ఇప్పటికే వాళ్ళు దాని మీద కొంత ఆందోళన చేయటం, కొంత గొడవ జరగటం ఇవన్నీ కూడా జరిగినాయి. వారు కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారిని కలిసి విన్నవించుకునేటువంటి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా త్వరలో దాని మీద విచారణ చేపడతాను మాట్లాడినట్లున్నారు. అది బయట ఉందా అంటే వితిన్ 2 monthsలోనే అది ఫ్యాక్టరీ స్టార్ట్ అవబోతుంది అంట. దానివల్ల వీళ్ళు ఆందోళన వెలువడుతున్నారు. బయట ఉందండి మామూలుగా గ్రామస్తులు బయట ప్లీజ్. ఈ ఫ్యాక్టరీ కట్టడం వల్ల అండి అసలు ఏం బాగాలేదండి. ఇది వరకులా లేదండి. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి. దీనివల్ల నీరసాలు రావడం, చిన్నపిల్లలకి దగ్గులు, రొంపలు ఎక్కువగా టైఫాయిడ్ అని, డెంగ్యూ అని, ఇదని చాలా నీరసాలు వస్తున్నాయండి. వాతావరణం స్వచ్ఛంగా ఉన్న గాలి కలుషితం అయిపోయి పరిస్థితి ఏం బాగోలేదండి. అసలు ఇది కట్టడం వల్ల మీకు జాబ్ ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి మమ్మల్ని బెదిరించి కట్టించుకున్నారండి. కంపెనీ కట్టేటప్పుడు పనాల కంపెనీ కడుతున్నామని బోర్డు కానీ ఏం చెప్పలేదు సార్ మాకు. అసలు ఏ విధంగా చెప్పకుండా వాళ్ళే చేసుకుని కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పుడు పెట్టారండి బోర్డు. ఆ కంపెనీకి గత 4 సంవత్సరాల్లో ఎప్పుడు పెట్టలేదండి. అంతకుముందు స్టార్టింగ్ ఇలా మెడిసిన్ కంపెనీ అని కానీ, ఫార్మా కంపెనీ అని కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ ఏరియాకి ఎవరికనే. అంతేకాకుండా కాలువలో వాటర్ కూడా తాగి గేదెలు కూడా చనిపోతుందండి, పశు సంపద కూడా అంతరించిపోతుందండి. మరి ఇక్కడ వాళ్ళు ఎలా బతకాలండి? అసలు అన్ని విధాలుగా నష్టం కలిగిందండి. మొత్తం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి న్యాయం చేస్తారని, పవన్ కళ్యాణ్ కూడా వచ్చి న్యాయం చేయాలండి. మాకు ఏం చేస్తారన్నది మా ప్రవృత్తి వచ్చిందాక ప్రవృత్తిలే ఎలా చేస్తారో పవన్ కళ్యాణ్ కూడా చేయాలి. మేమైతే అసలు బాగుంటలేదండి. మీరు అన్నట్టండి, గర్భిణీతో ఉన్న వాళ్ళు 6 నెలల్లో అలా ఉన్నప్పుడు కూడా ఆ గర్భం కూడా పోతున్నది అంటండి. అక్కడ ఉన్న పొల్యూషన్ కానీ వాటర్ వల్ల. అది మెయిన్. వీళ్ళు రజిత్ గారు ఏంటండి ఇప్పుడు అసలు ఏంటి ఆ ఫార్మా కంపెనీ గొడవ వివాదం? వంశీ గారు, అక్కడ అంటే దాదాపు 3 దశాబ్దాల తర్వాత భారతదేశంలో తొలి పెన్సిలిన్ తయారీ అనేది అక్కడ ప్రారంభించబోతున్నారు వంశీ గారు. అంటే దేశం అంతా కూడా ఏ రాష్ట్రంలోనైనా పెన్సిలిన్ ఒక ఇండస్ట్రీ వస్తుందంటే ఏ రాష్ట్రమైనా ఆహ్వానిస్తుంది వంశీ గారు. కానీ ఎవ్వరు కూడా పెన్సిలిన్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకి ఏ రాష్ట్రం కూడా అనుమతించడానికి కానీ దానికి ముందుకు రాలేదు వంశీ గారు. ఎందుకంటే అది ఎంత ప్రమాదకరమో, ఎంత విషపూరితమైన రసాయనాలు వస్తాయి అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏ రాష్ట్రం ముందుకు రాలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో అరబిందో ఈ తయారీకి వచ్చిన నేపథ్యంలో గత ప్రభుత్వం అరబిందోకి సరే కాకినాడ సెజ్ అంతా కూడా వాళ్ళకి అప్పగిచ్చేశారు. పెన్సిలిన్ జీకి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మొత్తం పెన్సిలిన్ జీకి సంబంధించి ఆల్రెడీ ట్రయల్ రన్స్ స్టార్ట్ అయినాయి వంశీ గారు. ఈ ట్రయల్ రన్స్లోనే ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రయల్ వాళ్ళు వేసినప్పుడల్లా కూడా ఆ ట్రయల్ రన్స్లో ఒక విషపూరితమైన వాయువులు కానీ ఇవన్నీ కూడా రిలీజ్ అయ్యి అక్కడ జనానికి అంతా కూడా చాలా అస్వస్థతకి గురవుతున్నారంట వంశీ గారు. అదేవిధంగా ఈవెన్ వాళ్ళు వదిలే వ్యర్థాల నీళ్లు తాగి ట్రైల్లోనే నీళ్లు తాగి పశువులు చనిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మంచినీళ్ళంతా కూడా విషం అయిపోతూ ఉన్నాయి. రేపు కనుక ఇంకొక 30 రోజుల్లో ఏమో అంటున్నారు వంశీ గారు, శాశ్వతంగా అంటే పర్మనెంట్గా పెన్సిలిన్ జీ ఉత్పత్తి అనేది ఒకవేళ కనుక అది స్టార్ట్ అయితే వాళ్ళు ప్రాణమన్నా పోవాలి, లేదంటే ఊరొదిలన్నా పోవాలి. కాకినాడ సెజ్ కోసం ఒక్కొక్కళ్ళు ఈ అరబిందో ఫార్మా వీటన్నిటి కోసం ఒక్కొక్కళ్ళు వాళ్ళకున్న విలువైన భూమి వంశీ గారు. అందులో గోదావరి పల్లెల్లో, కాకినాడ లాంటి రూరల్ ఏరియాలో, కాకినాడ రూరల్లో ఎంత భూమి ఎంత విలువ అందరికీ కూడా తెలుసు. జనరల్గా ఒకవేళ ఏ దేశమైనా ఇలాంటిది అనుమతిస్తే పెన్సిలిన్ జీ లాంటివి ఎక్కడో ఎడారి సముద్ర తీరం అయినా సరే ఎక్కడో సారవంతమైన భూములు లేని చోట ఇలాంటివి ఇస్తారు వంశీ గారు. కానీ ఇంత సారవంతమైన కాకినాడ లాంటి చుట్టూ జన సమ్మర్దం ఉండే చోట దీన్ని అనుమతించారు. ఇక స్టార్ట్ అయితే ఆ ప్రజల పరిస్థితి అదే. అందుకే వాళ్ళు కంటిన్యూగా ఉద్యమాలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ అసలు ఇంకొకటి విచిత్రం ఏంటంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ గ్రామ సభ ద్వారా తెలియజేసి ఇది వస్తుంది, దీని పరిణామాలు ఇలా ఉంటాయి, దీనివల్ల ఉపాధి అని చెప్పి గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాలి వంశీ గారు. అలాంటివి ఏమీ జరగలేదంట గత ప్రభుత్వంలో. నేరుగా ఏకపక్షంగా ప్రజలను మభ్యపెట్టి ప్రజలకు అసలు ఏమీ చెప్పకుండా ఏమి ఇండస్ట్రీ వస్తుంది అనేది ఏమీ చెప్పకుండా నేరుగా స్టార్ట్ చేసిన నేపథ్యంలో ఇది నిజంగా అంటే రాజ్యాంగంలో మనకి ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో జీవించే హక్కుని స్వయంగా కాలరాయడం వంశీ గారు. అలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వాళ్ళు పిఠాపురం దగ్గరికి వెళ్ళి తీసుకెళ్లారంట గతంలో. వచ్చి నేను వచ్చి చూస్తాను, మాట్లాడతాను అని అన్నారు. అదే విషయాన్ని ఈ రోజు కూడా చెప్పారు వంశీ గారు. ఈ రోజు ఇంతకు ముందు జరిగిన
మీడియా సమావేశంలో కొంతమంది ప్రస్తావించినప్పుడు, ఎందుకంటే ఈరోజు మొత్తం కూడా కాకినాడ పోర్ట్ ఇష్యూలో ఉన్నారు కాబట్టి నాకు ఆ విషయం ఐడియా ఉంది, నేను త్వరలో వెళ్తాను అని చెప్పి అన్నారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తారు వంశీ గారు, ఎందుకంటే ఆయన మంత్రి కూడా ఆయనే కదా, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి మంత్రి కూడా ఆయనే కాబట్టి వెళ్తారు. ఖచ్చితంగా అక్కడ చూస్తారు. మొత్తం మీద ఈ పెన్సిలిన్ జీ, ఎందుకంటే ఒకవేళ నిజంగానే పరిశ్రమల అవసరమే, సరే అనుమతి ఇచ్చారు, కానీ ఇచ్చినప్పుడు దానికి సంబంధించి ఎలాంటి రసాయనాలను రిలీజ్ అవుతాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది, దానికి సంబంధించి మొత్తం కూడా చర్యలు ఏమీ తీసుకోకుండా పూర్తిగా జనమే పోయేది, లాభాలు మాకు పోయేది జనం అన్నట్లుగా ఈరోజు అరబిందో స్టార్ట్ చేస్తుంది వంశీ గారు. మరో 30-35 రోజుల్లో ట్రయల్ రన్ కనుక స్టార్ట్ అయితే అక్కడ మిగిలేది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఆ ఊరి ప్రజలకి రెండే ఆప్షన్స్ వంశీ గారు, పోతే ప్రాణం పోవాలి లేదంటే ఊరు వదలాలి. మొత్తం మీద ఆ లోపలే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వస్తారు అని అనేది ఊరి ప్రజలు చెప్తున్నారు. మరి చూడాలి వంశీ గారు. రైట్ అజిత్ గారు.